అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇంద్రవెల్లి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన దానికి నేరుగా ఇటు బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. రక్తపాతమే మీ ప్రభుత్వం చేసిందంటూ కామెంట్ చేస్తున్నారు. ఒకసారి మనతో పాటు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఉన్నాడు. ఒకసారి సార్తో మాట్లాడారు. సార్ చెప్పండి సార్, చాలా సీరియస్గా ఒక విషయం చెప్తున్నారు. ఇంద్రవెల్లి మళ్ళీ ప్రస్తావనలోకి వచ్చింది. చాలా గంభీరమైన అంశం కదా, అది ఆషామాషి కాదు. ఇంద్రవెల్లి లాంటి అనేక ఘటనలు భారతదేశంలో జరగడానికి ఏకైక కారణం, ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాలే మొదలుపెట్టినాయి. 1975లో ఎమర్జెన్సీ విధించిన కాడి నుంచి భారతదేశంలో భిన్నాభిప్రాయం కలిగినటువంటి వాళ్ళు కానీ, భిన్న పంథాలో ప్రజల కోసం పనిచేసినటువంటి వాళ్ళని కానీ మట్టుబెట్టినటువంటిదే కాంగ్రెస్ పార్టీ. ఎన్కౌంటర్ల పేరు మీద వాళ్ళే శ్రీకారం చుట్టిందే వాళ్ళు. అదొక అంశం. ఇంద్రవెల్లిలో ఆ రోజు వసతుల లేమి వల్ల పరిస్థితులలో మార్పు కావాలని, జీవితాలు మెరుగుపడాలని, తమ గిరిజనుల హక్కులు కాపాడబడాలని చెప్పి వేల సంఖ్యలో గిరిజనులు తమంతటి తాము తరలి వచ్చే సభ జరుపుకుంటే అనుమతిచ్చిన ప్రభుత్వమే అర్ధరాత్రి సభ అనుమతిని రద్దు చేసి సభకు వచ్చిన ప్రజల మీద విచక్షణారహితంగా కాల్పులు జరిపి అనేక మంది ప్రాణాలను బలిగొన్నది ఇంద్రవెల్లి సాక్షిగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమే. 1981 ఏప్రిల్ 20. అది చెరగని ఒక ఏమంటారు మచ్చ, అది మానవత్వం మీదనే ఒక చెరగని మచ్చ. అటువంటి దానికి కారణమైనటువంటి ఆనాటి కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ అది ఏనాటికైనా అది మూల్యం చెల్లించక తప్పదు. అటువంటిది అదే ఇంద్రవెల్లి దగ్గర పోయి ఘటన చేసినటువంటి వాళ్ళే హంతకులే పోయి సంతాపం చెప్పేటువంటి విధంగా సభ పెట్టి తమ ప్రభుత్వ ప్రస్తుత గొప్పతనాల గురించి కొనియాడుతూ ఇంద్రవెల్లి కొండల్లో దండు కదిలింది నేస్తమారావా అని కాలి గజ్జగట్టి పాట పాడి తెలంగాణలో కానీ, ఆంధ్రలో కానీ, భారతదేశంలో కానీ లక్షల మందిని విప్లవోద్యమం వైపు నడిపించినటువంటి ప్రజాయుద్ధ నౌక గద్దర్. ఆయన అంతిమ గడియల సమయంలో ఆయన రాజకీయ విశ్వాసాలలో సడలింపు రావచ్చుగాక, కానీ జీవితాచరణ అంతేంది. మరి ఆయన గజ్జగట్టి ఆయన పాట పాడితే వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆయన చూసి వచ్చారు, ఆయన సిద్ధాంతాన్ని చూసి వచ్చారు. ఆయన పాల్గొన్న సభలోనే అంతమంది జనం చనిపోయారు, చంపబడ్డారు. మరి అలా గద్దర్ పేరు మీద అవార్డు అని పెడతారు. పెట్టండి, కానీ దేనికి పెట్టాలి? మీరు చేసిన ఎన్కౌంటర్లకు గుర్తుగా పెడతారు అవార్డు. దేనికి పెడతారు? తర్వాత ఇంద్రవెల్లి సభలో మీరు మాట్లాడింది ఏంది? కాబట్టి కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంద్రవెల్లి లాంటి చోట సభ పెట్టి మళ్ళీ ఇంద్రవెల్లిని గుర్తు చేయడం అంటే పుండు మీద కారం చల్లడమే, అమరుల త్యాగాలను అవమానించడమే, హత్య చేసి సంతాపం తెలపడమే. ఇది అత్యంత నీచమైన దుర్మార్గమైనటువంటి చర్య. ప్రధానంగా ఒక విషయం చెప్పండి సార్, నేరుగా అంటున్నారు ఎందుకు ఇంద్రమ్మ రాజ్యం రావాలి అంటున్నారు, వాళ్ళేమో ఇంద్రమ్మ రాజ్యం రావాలంటున్నారు. ఇది కాదు, అదే హాస్యాస్పదమైనటువంటి అంశం ఇందిరమ్మ రాజ్యం అనేది. ఇందిరమ్మ కంటే ముందు, ఇందిరమ్మ తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఏలింది కదా ఈ దేశాన్ని. మరి ఇందిరమ్మ కంటే గొప్పగా నెహ్రూ చేయలేదు, శాస్త్రి పీరియడ్లో అసలే చేయలేదు, రాజీవ్ గాంధీ పీరియడ్లో అసలే జరగలేదు, పివి నరసింహరావు పీరియడ్లో అసలే జరగలేదు. పాలన అంటూ జరిగితే ఒక ఇందిరమ్మ కాలంలోనే జరిగిందా? వాళ్ళే హేళన చేసుకుంటున్నట్లు కదా. కాంగ్రెస్ పాలన అని చెప్పండి. ఒక ఇందిరమ్మ పాలన అంటే ఏంది ప్రత్యేకత? మరి 77 ఏళ్ల తర్వాత ఇల్లు లేకపోవడం ఇందిరమ్మ పాలనకు నిదర్శనమా? 77 ఏళ్ల తర్వాత పేదలకు పెన్షన్ ఇవ్వాల్సిన దుస్థితి ఉండడం ఇందిరమ్మ పాలనకు నిదర్శనమా? ఏం చెప్పదలుచుకోరు మీరు ఆధునిక ప్రపంచానికి? అంటే వాళ్లకు ప్రజల అమాయకత్వం మూల పెట్టుబడి కాంగ్రెస్కి ఈ దేశంలో. కాబట్టి ప్రజలకు తెలియనంత కాలం తెలియని విషయాలను ఎక్కువ మాట్లాడి బోధించి దాని మీద లబ్ధి పొందాలనేటువంటి దుగ్ధ తప్ప వాళ్ళకు ఒక గంభీరంగా ప్రజల చైతన్యాన్ని పెంచి 4 అడుగులు ప్రజల్ని ముందుకు నడిపించాలనేటువంటి తపన ఏనాడు లేదు కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం జరుగుతుంది. పనికిమాలిన పని మేము చేయం. పనికిమాలిన వాళ్ళు వాళ్ళే ఏమైనా చేసుకుంటారేమో, కానీ మేమైతే ఆ పని చేయం. ఇది పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో పలికిమాలిన పని మేము చేయం, వాళ్ళే ఏమైనా చేసుకుంటే మేము చెప్పలేమని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంద్రవెల్లి సభలో కాంగ్రెస్ ప్రభుత్వమే రక్తపాతం సృష్టించి మళ్ళీ వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వమే అక్కడ సంతాప సభ పెట్టడం చాలా శోచనీయంగా ఉంది. ఇది హేయమైన చర్య అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంత్ రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.